ఆ కుర్చీల్లో కూర్చోవాలని ఆ నేతకు ఎప్పటి నుంచో కల. కానీ కాలం కలిసి రాలేదు. అయినా ఎప్పటికైనా ఆ కుర్చీలో కూర్చోలేకపోతానా అని ఎక్కడో చిన్న ఆశ. చివరికి ఆ అవకాశం వచ్చింది. అందరినీ ఒప్పించి మెప్పించి తన కల సాకారం చేసుకున్నారు ఆయన. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏంటా పదవి? కలగానే మిగులుతుందనుకున్న పదవి ఎలా దక్కింది? పదవి దక్కిన మరుక్షణమే ఆయన ఏం చేశారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలోని అతిపెద్ద కార్పొరేషన్, అత్యధిక ఆదాయం ఉన్న కార్పొరేషన్, అలాంటి నగరపాలక సంస్థకు మేయర్ అంటే మాటలా? 4 ఏళ్ల క్రితమే ఆ పదవి కోసం ప్రయత్నించారు. 2021లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం పార్టీ సీనియర్ నాయకుడిని మేయర్ అభ్యర్థిగా ప్రకటించినా మేయర్ కుర్చీలో కూర్చునేంత సంఖ్యాబలం టీడీపీకి రాలేదు. ఇక చేసేది లేక ఫ్లోర్ లీడర్ పదవితో పీలా శ్రీనివాస్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వైసీపీ పాలకవర్గం ఏర్పాటు, అందులో మేయర్గా బీసీ మహిళను అనుకోని విధంగా పదవి వరించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. జీవీఎంసీలో ప్రతిపక్ష నేతగా పీలా శ్రీనివాస్ తన పాత్ర పోషిస్తున్నా మనసులో ఏదో మూల మేయర్ పదవి రాలేదన్న బాధ పట్టి పీడుస్తూనే ఉండేది. అలా 3 ఏళ్లు గడిచిపోయింది. అప్పుడే అనుకోని అవకాశం పీలా శ్రీనివాస్లో మళ్లీ ఆశలు చిగురించేలా చేసింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 3 పార్టీల కూటమి అధికారంలోకి రావడంతో మళ్లీ మేయర్ కావాలన్న కాంక్ష పీలా శ్రీనివాస్లో బలంగా నాటుకుపోయిందట. ఎలాగైనా అధిష్టానాన్ని ఒప్పించి జీవీఎంసీలో పాలకవర్గ మార్పుకు తీవ్ర కృషి చేయడమే కాకుండా ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నంలో అందరినీ ఒప్పించి మెప్పించడంలో చివరిదాకా గట్టిగా నిలబడి మొత్తానికి అనుకున్నది సాధించుకున్నారట పీలా. జీవీఎంసీ మేయర్ హరి వెంకటకుమారిని పదవి నుంచి దించడానికి అవసరమైన అస్త్రశస్త్రాలు బలాన్ని సమకూర్చుకోవడానికి పీలా శ్రీనివాస్ చేయని ప్రయత్నం లేదట. దీనికి తోడు అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 3 పార్టీల నాయకులను కలుపుకుని పోవడంలో ముందుగా ఆయన విజయం సాధించారని అంటున్నాయి పార్టీ పగ్గాలు. రాష్ట్రంలో కూటమి అధికారం చేపట్టిన మరుక్షణమే జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని స్థానిక నేతలు సిద్ధమైన పాలకవర్గం 4 ఏళ్ల పదవీకాలం పూర్తి చేయాలనే నిబంధన కూడా ఒక రకంగా పీలా శ్రీనివాస్ మేయర్ కావడానికి కొంత ఆలస్యమైంది. చివరిదాకా అవిశ్వాసం ఫలిస్తుందో లేదోననే అనుమానాలున్న 3 పార్టీల సమన్వయంతో మొత్తానికి అనుకున్నది సాధించారు పీలా. వైసీపీ మేయర్ని దించేసి విశాఖ నగర ప్రథమ పౌరుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేదాకా ఆచితూచి అడుగులేస్తూ మొత్తానికి అనుకున్నది సాధించారు. మేయర్గా తన కల నెరవేర్చుకున్న పీలా శ్రీనివాస్ పదవి ప్రమాణం పూర్తయిన కొన్ని గంటల్లోనే అధికారులతో సమీక్ష నిర్వహించి తన మనసులోని మాటను చెప్పేశారట. ఇక నుంచి అధికారులు గీటు దాటినా పాత పాలకుల వాసనలు ఇక్కడ చూపించాలనుకున్నా మామూలుగా ఉండదని హెచ్చరిక ధోరణిలో అప్రమత్తం చేశారట. కార్పొరేషన్ పదవీకాలం ఇంకా 11 నెలలే ఉంది కదా అని అధికారులు అలసత్వం వహించినా ఓవర్ యాక్షన్ చేసినా బాగోదని చెప్పకనే చెప్పేశారు మేయర్ పీలా. మరి ఈ 11 నెలల్లో మేయర్గా పీలా శ్రీనివాస్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఆ నిర్ణయాలకు మహావిశాఖలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎలాంటి సహకారం అందిస్తారో చూడాలి. 11 నెలల పదవి కోసం ఎంతో కష్టపడ్డ పీలా తన కల నెరవేర్చుకున్నంతగా ఆ పదవిలో పేరు తెచ్చుకుంటారో లేదో చూడాలి మరి.